ఐకానిక్కి మనకు యాక్చువల్గా మన ప్లానే అది 3 years ప్లాన్. యాక్చువల్గా వర్క్ జరుగుతూ ఉంది. అది 2028 సెప్టెంబర్ కంప్లీట్ చేయాలి. వీఆర్ ప్లానింగ్ సెప్టెంబర్కి. లేట్గా అంటే ఈ మధ్య మనకు అన్ని దాంట్లో కూడా అనుకుంటే కూడా కొంత ఈ ఐకానిక్ టవర్స్లో కొంచెం లేట్గా వర్క్ జరుగుతుంది. అంటే లేటుగా కాదు, యాక్చువల్గా ఏంటంటే ఐకానిక్ టవర్స్ అంతకుముందు మొదలుపెట్టి చేశారు. లాస్ట్ గవర్నమెంట్ ఆపేసింది. ఆ చేసింది ఫౌండేషన్. ఎప్పుడు ఫౌండేషన్ ఇంపార్టెంట్. దాన్ని కరెక్ట్గా చెక్ చేయడానికి మనం యాక్చువల్గా ఐఐటికి ఇచ్చాము. మీకు తెలుసు, హైదరాబాద్ ఐఐటి, చెన్నై ఐఐటి వాళ్ళు స్టడీ చేసి ఓకే చెప్పారు. ఓకే చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాని మీద ఫర్ వాటర్ అంతా డీవాటరింగ్ చేయించాం. డీవాటరింగ్ చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి వాళ్ళు చెక్ చేశారు. తర్వాత ఆ స్టీల్ స్ట్రెంత్ అవన్నీ చెక్ చేయడానికి కొంత టైం తీసుకున్నారు. ఎందుకంటే మేము తొందర పెట్టాల, ఎందుకంటే ఐకానిక్ టవర్స్ కాబట్టి వాళ్ళకి కావాల్సినంత టైం ఇచ్చాం. అవన్నీ చేసి అంతా అయిన తర్వాత టెండర్లు పిలిచాం. అయితే ఇందులో ఫస్ట్ ఫౌండేషన్ ఇంపార్టెంట్. ఫౌండేషన్ అనేది చాలా క్రిటికల్. ఒక్కసారి ఫౌండేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే డయాగ్రిడ్ టెక్నాలజీ ఉందో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఫౌండేషన్ అయిందాక టెక్నికల్గా వేరే ఇష్యూస్ ఇంకేం లేదు, టెక్నికల్గా ఏం లేదు. యాక్చువల్గా ఓన్లీ వర్క్. ఇప్పుడు యాక్చువల్గా దానికి ఫౌండేషన్ కూడా పోతున్నాం.